హాయ్ అండి. నమస్తే అండి. రాష్ట్ర అరాచక పోలీస్ వ్యవస్థ, రాష్ట్ర అరాచక పాలనని ఒక కుదిపిన కొల్లి రఘురామిరెడ్డి అంటే ఈయన ఎవరో మీకు తెలుసు. ఒకప్పుడు చంద్రబాబు గారిని చాలా అక్రమంగా అర్ధరాత్రి పూట బస్సులో పడుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వ్యక్తి. ఈయనని ఈ అరాచక పాలనని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈసీ ఈ ఎన్నికల్లో ఇటువంటి అధికారి పనికిరాడు అని చెప్పి ఇక్కడి నుంచి అస్సాంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొత్తం ఈ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ విశ్లేషణ ఎలా ఉంది? ఒకటి, కొల్లి రఘురామరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక తోలు బొమ్మ. ఏ విధంగా అంటే ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, అనేక సందర్భాల్లో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించిన వ్యక్తుల్లో ఇతను ఒకడు. ఒకప్పుడు గౌతమ్ సవాంగ్ కావచ్చు, ఇతను కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్ డీజీ కావచ్చు, అడిషనల్ ఇంటెలిజెన్స్ డీజీ కావచ్చు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది. ఇక్కడ ఈయన ఏంటంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసేటప్పుడు కనీసం ఈయన ఎక్కడ ఐపీఎస్ చదువుకున్నాడో తెలియదు, ఏ కాలేజీలో చదువుకున్నాడో తెలియదండి. కనీసం ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్, ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండే వ్యక్తిని సూర్యోదయం ముందుగా అరెస్ట్ చేయకూడదు. అది కూడా కామన్ సెన్స్ లేకుండా వచ్చి తెల్లారితో 3 గంటల నుంచి ఇష్యూ చేశారు అక్కడ. FIR ఆర్డర్ కూడా లేకుండా ఈయన ఎలా ఐపీఎస్ అయ్యాడో తెలియదు. ఇది ఇచ్చేమన్నా అయ్యాడా లేకపోతే ఎవరి కాళ్ళు పట్టుకొని అయ్యాడో తెలియదు. కానీ ఐపీఎస్ఐ కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిని FIR ఆర్డర్ లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయాలన్న దురుద్దేశంతో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ కొల్లి రఘురామరెడ్డి. ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టినప్పుడు, అక్రమ కేసులు పెట్టినప్పుడు దానికి సంబంధించి అనేక డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశారు. అనేకవి తప్పుడు ఆధారాలు సృష్టించి ఈ కేసుని కోర్టులో ప్రొలాంగ్ చేయాలనే దురుద్దేశంతో ఈ కొల్లు రఘురామరెడ్డి ఇతనికి సంబంధించిన కొంతమంది అధికారులు చేయడం జరిగింది. ఇదంతా ఈ విధంగా చేసి చంద్రబాబు నాయుడు గారిని కొంచెం ఇబ్బంది పెట్టాలి అనే దురుద్దేశంతో వీళ్ళు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కొల్లు రఘురామరెడ్డి కావచ్చు, అదేవిధంగా వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది అధికారులు కావచ్చు, కావాలని కేసులేసి వేధిస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పుడు ఆధారాలు. ఇవి కోర్టు ముందు పెట్టి ఏదో కొన్ని రోజులు కాలక్షేపం చేద్దామని, ప్రజల్ని ఏదో ఒప్పిద్దాము, చూపిద్దాం అన్నట్టుగా మరిన్ని నెలలు జైల్లో ఉంచుదామనే దురుద్దేశంతో విధంగా చేశారు. కానీ న్యాయస్థానంలో న్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఈయనకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే ఇతను ఇక్కడ చేసిన అరాచకాలు, ఇతను చేసిన పనులు, ఇతను ఎవరెవరికి కాళ్ళు ఎత్తాడో, ఎవరెవరికి సేవ చేశాడు ఈ కొల్లి రఘురామరెడ్డి అనే వ్యక్తి అందరికీ తెలుసు. ఈ విధంగా చేసిన ఈ కొల్లి రఘురామరెడ్డి ఇప్పుడు లాస్ట్లో ట్రాన్స్ఫర్ అవుతుందనగా సంబంధించి ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారో అవన్నీ కాల్ చేశాడు. ఈయన తప్పుడు పత్రాలు తగలబెట్టేశాడు. నీకే అధికారం ఉంది? ఇప్పుడు ఏ చట్టంలో అయినా కానీ ఏం చెప్తుందంటే కొన్ని నువ్వు డాక్యుమెంట్స్ అవి ఉండేటప్పుడు అవి డిస్ట్రక్ట్ చేయకూడదు. డిస్ట్రక్ట్ చేయాలంటే దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. నువ్వు ఏ ప్రొసీజర్తో చేసావు? ఇప్పుడు చూస్తే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంపెనీ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంపెనీ అఫైర్స్ ద్వారా మనకేంటంటే 1917లో అండి డిస్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్స్ యాక్ట్ ద్వారా దానికి సంబంధించి అదేవిధంగా సప్రెషన్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1984 ప్రకారం ఏదైనా ఉపసంహరణ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిస్పోజల్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద ఆఫీసర్స్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ రూల్స్ ఇన్ 2003 అమెండ్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. 1956 దాని ప్రకారంగా దాంట్లో ఏమంటే ఒకటి ఏదన్నా డిమాలిష్ చేయాలంటే పర్టికులర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు కంపెనీస్ ఏమని చేయాలి? నేమ్ ఆఫ్ కంపెనీ పెట్టాలి. అదేవిధంగా యాక్ట్ అండర్ విచ్ రిజిస్టర్, డేట్ విచ్ డిజాల్వ్డ్ అండర్ స్ట్రక్ ఆఫ్, డిస్క్రిప్షన్ ఆఫ్ డాక్యుమెంట్ డిస్ట్రాయిడ్, డేటెడ్ మోడ్ డిస్ట్రక్షన్ విత్ ఇనిషియల్స్ ఆఫ్ ది కంపెనీస్ అని పార్ట్ 1లో పెట్టాలి. అదేవిధంగా పార్ట్ 2లో అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎన్ని ఫైల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, చేయాల్సిన కారణం ఏంటి, నెంబర్ ఆఫ్ ది ఫైల్స్ డిస్ట్రాయిడ్, సబ్జెక్ట్ టు విచ్ డాక్యుమెంట్ రిఫర్స్, అది హెరిటేజ్కి సంబంధించి దేనికి సంబంధించి ఒక ప్రభుత్వ ఆఫీసులో ఉండే డాక్యుమెంట్స్ని నువ్వు ఏ డాక్యుమెంట్ అయినా కావచ్చు డిస్ట్రాయ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తెలియకుండా ఈయన ఐపీఎస్ ఎలా అయ్యాడండి? డిస్క్రిప్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్ డిస్ట్రాయిడ్, డేట్ అండ్ మోడ్, ఎప్పుడు డిస్ట్రక్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీగా మెన్షన్ చేయాలి. కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా అయ్యాడు ఇతను? ఒక్కటి, ఇతను ఏ ఉద్దేశంతో అయ్యాడు, దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది కూడా ఒక లిస్ట్ ఇచ్చి ఉంటారు కంపెనీస్ యాక్ట్లో. దాదాపుగా కాపీ ఆఫ్ ఆర్డర్, కోర్ట్ ఆఫ్ రికార్డింగ్ కాంప్రమైజెస్ అండ్ అరేంజ్మెంట్స్ విత్ క్రియేటర్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ కాపీ ఆర్డర్ ఆఫ్ ద అపీల్, కాపీ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ కోర్ట్ ఆల్టరేషన్ మెమోరాండమ్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అండర్ సెక్షన్ 397R. ఈ విధంగా కోర్టుకి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ డిక్లేరింగ్ డిసొల్యూషన్ టు బి వాయిడ్. ఈ విధంగా చాలా ఏ కోర్టుకు సంబంధించినట్టు కావచ్చు, న్యాయస్థానాల్లో ప్రొసీడ్ చేసిన కావచ్చు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ తెలియకుండా నువ్వు ఎలా డిస్ట్రాయ్ చేస్తావు? ఇదేమన్నా నీ ఇంట్లో చిత్తు కాగితాలా, నీ ఇంట్లో పేపర్లా,
నువ్వు పెట్టిన కేసులు అక్రమ కేసులు పెట్టి తప్పుడు పనులు చేసావు. తప్పుడు పనులు ఆ చేసే కేసులు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, దేశ నేత పేరున్న వ్యక్తి కావాలనే. ఇదేమంటే వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుట్టిల బుద్ధి బయటపడింది కదా ఈరోజు ఇతన్ని అస్సాంకు పంపించారు. రేపు జగన్మోహన్ రెడ్డి అస్సాంకే వెళ్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి బతికి ఇంకా అస్సామే. అదేదో సినిమాలో అంటారు అంతా అస్సామే, అట్టంతా అస్సామే. ఎందుకంటే తప్పుడు పనులు చేసి దొరికిపోయి ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు ఆధారాలతో పట్టుబడ్డ ఈ వ్యక్తి సిగ్గు లేకుండా వేరే వాళ్ళపైన బురద జల్లాడనే దానికి దీన్ని మించి ఇంకా ఆధారాలు ఏం కావాలి? ఈయన ఈ అధికారి ఈ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా, జగన్మోహన్ రెడ్డి కాలు కింద చెప్పులాగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ అవుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏ అధికారి ఏ రోజు జైలుకి వెళ్ళలేదు. మీరు చూస్తే గతం నుంచి కూడా అవును, ఇతను ముఖ్యమంత్రి కాకముందే ఇతను తండ్రి ఫేషిలో చేసిన ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలుకు పంపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ రోజుండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా మేల్కోండి, తెలుసుకోండి. ఒక వ్యక్తికి తొత్తులా వ్యవహరించండి. మీ సర్వీస్ ఉంది, ఇతను 5 ఏళ్ళకి వచ్చిపోతాడు. వాడి స్వార్థం కోసం మీరు బలవద్దండి. శ్రీలక్ష్మి గారు ఎంత మంచి ఐఏఎస్, ఈరోజు ఏమైంది? ఒక ముద్ర అవినీతి పరురాలు అని. ఇంకా ఆమె జీవితంలో ఇంకెన్ని తపస్సులు చేసినా ఇంకా మరక చెరిగిపోదు. మేలుకోండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులారా. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్. 43,000 కోట్లు దోచుకు తిన్న ఒక దోపిడీదారుడు, ఒక అవినీతి చక్రవర్తి. అలాంటోడి కింద మీరు చెప్పు చేతుల్లో ఉంటారా? మీరు కష్టపడి చదువుకున్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు, మీకు మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, పోలీస్ సర్వీస్లో ఉన్నారు. ఒక దేశ సార్వభౌమత్వం కాపాడడం మీ బాధ్యత. ఈ రోజు మీరు ఒక అవినీతి, ఒక క్రిమినల్ చేతిలో వాడు చెప్పినట్టు పని చేస్తారా? మేలుకోండి. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం మీరు ప్రమాణం చేసుంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు అయినప్పుడు నా దేశం కోసం నేను పాటుపడతాను, నా దేశంలో మా మంచిని పెంపొందిస్తాను, ఈ విధంగా ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణాన్ని గుర్తు చేసుకోండి. ఈ రోజు ఒక అవినీతి పరుడి కొమ్ము కాస్తారో, న్యాయం వైపు నిలబడి న్యాయంగా మీ డ్యూటీ చేస్తారో ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.